చంద్రబాబు నాయుడు ఒకటి రాష్ట్రాన్ని బాగు చేయగలరు నమ్మకంతో జనం ఓట్లేశారు. మనం చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా మళ్ళీ దిగిపోయిన రాష్ట్రాన్ని నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ అది చేయగలని నమ్మకం చేశారు. అతను కూడా ఇంత బాధల్లోని 18,000 కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా అతనుకున్న తెలివితేటలతో కానీ అతనితో ఉన్న చదువుతో కానీ అతనితో ఉన్న సంబంధాలు కానీ ఇతర దేశాల్లో అతనితో ఉన్న సంబంధాలతో పోటీ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుకుంటుంది, ఇన్కమ్ పెంచుకుంటుంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని ఉంచుకొని ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూస్తారు. ఒక నర్సీపట్నం నియోజకవర్గంలోనే 2,500 కోట్లు పెట్టాను. నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఖర్చు పెట్టలేకపోయాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఇంత ప్రతి నియోజకవర్గంలో ఇలా జరిగాయి. ఇవన్నీ చేసుకొని రాగలిగాడంటే అతని తాను చతుర్థి కానివ్వండి, అతని తాను తెలివితేటలు కానివ్వండి, అతని నాయకత్వ లక్షణం ఇవాళ అన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అమరావతి నిర్మాణం కానివ్వండి, ఇతర కార్యక్రమాలు కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇటువంటి మెయిన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా 60-70% వరకు పూర్తి చేయగలిగాం. ఇంకా మిగిలిన 40% పూర్తి చేయాలంటే మళ్ళీ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో ఈక్వల్గా పరిగెట్టాలంటే నెంబర్ 1 రాష్ట్రం ఎదగాలంటే మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు అనుకున్నారు, చదువుకున్న వాళ్ళు అనుకున్నారు. దాన్ని మళ్ళీ ప్రజల్లోకి మేము తీసుకెళ్ళడం కోసం మా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అది రేపు ఎన్నికల ఉపన్యాసాలు అదొకటి. తర్వాత ఈ 4 సంవత్సరాల 11 నెలల్లో నేను చేసిన కార్యక్రమాలు గ్రామ వైజ్ ఏ గ్రామంలో ఏం చేసేవాళ్ళో నాకు తెలిసి ఆల్రెడీ నేను చాలాసార్లు జన్మభూమి అని ఇంటికి తెలియజేసేవాడిని అనేక సార్లు తిరుగుకొని చెప్తాం. మళ్ళీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఇప్పుడు వరకు మేము ఏం చేసాం, మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నామో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మా పార్టీ. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఎన్నికల మేనిఫెస్టో రెడీ చేస్తాం. రాష్ట్రం ఎలాగే చేస్తుంది రాష్ట్ర పార్టీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు నేను ఏం చేశాను, ఇంకా ఏం చెయ్యాలని చెప్పి నా మనసులో ఉంది. అవకాశం ఇస్తే మళ్ళీ అది 4-5 పనులు ఉండిపోయాను. 4-5 పనులు కూడా నేను అనుకున్నాను. 4-5 పనులు కూడా చేయడానికి ఎన్నికల మేనిఫెస్టో కూడా లోకల్గా. ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ మీరు పొరపాటు కానీ అన్యాయం చేస్తే వచ్చేది ఎవరు? ఒక ఖచ్చితంగా ఆ ఖచ్చితం కానీ కుర్చీలో కూర్చుంటే ఊరికో రౌడీ ఇంకో రౌడీ మీ ఆస్తులు దోసుకుపోతారు. ఆఖరి ఇంట్లోకి వచ్చి మీ పెళ్ళాలు ఇంట్లో ఆడవాళ్ళు మెడవాళ్ళు వస్తువులు కూడా పట్టుకుపోతారు. అడిగి నాదులు ఉండడు, అడ్డుకునే నాదులు ఉండవు. అటువంటి దొంగకి ఓట్లు వేస్తారా, లేకపోతే రాష్ట్రం బాగుపోవడం ప్రయత్నం చేస్తున్నట్టు 24 గంటల చూడండి చంద్రబాబు నాయుడు ఓటు వేస్తారా? ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు విలువగా ఇచ్చి 93 లక్షల మంది డ్వాక్రా గ్రూప్ మహిళకి పసుపు కుంకుమ ఇచ్చి 57 లక్షల మంది ముసలి వాళ్ళకి ఏ ఆధారం లేని వారికి 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి రైతు రుణమాఫీ చేసి ఈవేళ మళ్ళీ మొన్న రైతు కోసం అన్నదాత సుఖీభావలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కాకుండా అతను సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9,000 రూపాయలు యాడ్ చేసి మరి సుఖీభావ కార్యక్రమం పెట్టి నిరుద్యోగ వృత్తి ఏమో 1,000 రూపాయలు 2,000 చేసి ఒంటరి మహిళకి ఏమో పెన్షన్ ఇచ్చి అలాగే అనేకటువంటి కార్యక్రమాలు చేసి ఈ సంక్షేమ కార్యక్రమానికి అనేకటువంటి కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోటేమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం కోసం మేము గ్రామాలు వెళ్తాం. అలాగే ఇప్పుడు పేటర్న్ అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా బూత్ వైజ్ కమిటీలు వేసాం. ప్రతి 100 మందికి కుర్రోలు పెట్టాం. ప్రతి 100 ఓట్లకి ఒక కుర్రోలు పెట్టాం. ప్రతి బూత్కి 10 మంది కుర్రోలు పెట్టాం. ఆ కుర్రోడు పడేటంటే 100 ఓట్లు తీసుకెళ్ళి బూత్లు ఇచ్చి ఏర్పడి కుర్రోడు చూసుకుంటాడు. ల్యాండ్గా చేసుకొని పిల్లలతో కూర్చొని మనం తీసుకున్నాం, పేరు కొన్నాం. ఇంకా 15వ తారీఖున ఎప్పుడు 19వ తారీఖు నెలసుకున్నారు. ఇంకా మాకైతే 5వ తారీఖు పెట్టించుకొని మేము రెడీ ఉన్నాం.